హాయ్ అండి. హాయ్ క్రాంతి గారు. నైస్ టు మీట్ యు అండి. ఇప్పుడు యాక్చువల్లీ మీ ప్రస్థానం ఎలా మొదలైంది ఫిలింలో? అంతకంటే ముందు మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడ పుట్టారు, అది కొంచెం మాకు చెప్పండి. పుట్టిందైతే నెల్లూరు అండి. 10th క్లాస్ వరకు నెల్లూరులోనే ఉన్నాం. 97లో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. సో ఇంటర్మీడియట్ డిగ్రీ అండి హైదరాబాద్లో జరిగింది. తర్వాత నేను మల్టీమీడియాలో అరీనా మల్టీమీడియాలో కోర్స్ చేశాను. దెన్ ఐటీలో ఒక 6 years జాబ్ చేశాను. ఇన్ బిట్వీన్ మిడిల్లో ఒక మూవీకి పబ్లిసిటీ డిజైనింగ్ కూడా చేశాను నేను. దెన్ బేసిక్గా నాకు ఒక యాక్టివిజం ఉందన్నమాట. ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టివిస్ట్. బిఫోర్ దెన్ ఎనీథింగ్ నేను ఒక యాక్టివిస్ట్ని. సో సొసైటీలో ఏదైనా ఒక ఇష్యూ జరిగినా లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం అయినా నాకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం నాకున్న అలవాటు అది. సో ఆ క్యారెక్టర్స్ తోటి నేను రెగ్యులర్ జాబ్ లైఫ్ని లీడ్ చేయలేక వన్ ఫైన్ డే ఇంట్లో నేను జాబ్ రిజైన్ చేస్తాను, ఐ వాంట్ టు బీ ఇన్ మూవీస్ అని చెప్పాను. అలాగా మూవీస్లోకి ఎంటర్ అయ్యాను. అంటే మూవీస్లోకి ఎంటర్ అవ్వడానికి అంటే మీకున్న ప్యాషనా, లేదనుకుంటే ఎవరైనా పుష్ చేశారా, లేకపోతే ఆల్రెడీ మీ నాన్నగారు ఒక ఫిలింలో ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం నుంచి ఉన్నారు కాబట్టి అలా వచ్చారా మీరు? పుష్ చేయడం అంటే ఏం లేదు. అండ్ ఇన్స్పిరేషన్ అయితే నాన్న నుంచి ఉంటుంది. మై ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ మై ఫాదర్ అండ్ కమల్ హాసన్ గారు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి మూవీస్లోకి రావాలనిపించింది. అండ్ అదే ఇందాక చెప్పాను కదండి, యాక్టివిజం. ఆ యాక్టివిజంకి జస్టిస్ చేయాలంటే నాకు తెలిసి 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి పాలిటిక్స్, ఇంకోటి మూవీస్. సో పాలిటిక్స్ ఈజ్ నాట్ మై చాయిస్ అనిపించింది. మూవీస్లోకి ఎలాగో మనకి ఆర్ట్ ఉంది కాబట్టి ఆర్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్న స్కోప్ ఫిలిమ్స్ కాబట్టి మూవీస్లోకి ఎంటర్ అయ్యాను. మీరేమో యాక్టివిస్ట్ అంటున్నారు, అంటే లెఫ్టిస్టా, రైటిస్టా, సెంట్రిస్టా? హ్యూమనిస్ట్. అంటే ఇప్పుడు మీరు యాక్టివిస్ట్ అన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు ఏ భావాలతో ఉంటారు? లెఫ్ట్ భావాలతో ఉంటారా? అసలు ఏ యాక్టివిజం లేదా మీకు? అంటే ఎటువంటి భేదాభిప్రాయాలు లేవా? ఏంటి లెఫ్ట్, రైట్, సెంట్రిస్ట్ ఇది ఏం లేదా? నాకు అట్లాంటివి ఏమీ లేవు. మనిషి, హ్యూమనిజం, మనిషి అనే నేను బేసిక్గా నేను అనేదానికంటే మేము మా ఇంట్లో అందరం కూడా భగత్ సింగ్కి ఒక గ్రేట్ ఫాలోవర్స్ అనమాట మేము. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అలా తీసుకుంటే భగత్ సింగ్ రాసిన ఒక కోట్, ఆ కోట్ బేస్డ్లోనే నా మూవీ కూడా చేసింది నేను. ఐఎమ్ ఏ మ్యాన్ అండ్ ఆల్ దట్ ఎఫెక్ట్స్ మ్యాన్ కైండ్ కన్సర్న్స్ మీ. నేను ఒక మనిషిని, మానవత్వానికి ఎలాంటి హాని కలిగినా స్పందిస్తాను. సో అది ఇక్కడ లెఫ్టిస్ట్, యాక్టివిస్ట్, సెంట్రిస్ట్ ఇవన్నీ కాదు, హ్యూమనిస్ట్. అంటే ఇవన్నిటికి ఇది ఏం కాదు, హ్యూమనిస్ట్ అంటారు. అయితే ఇప్పుడు మీ నాన్నగారు ఒక యాక్టర్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీ నాన్నగారు ఈ ఫిలింలో ఉన్నారు? అంటే ఇప్పుడు సినిమాల్లో 83 ఆల్మోస్ట్ 40 years నుంచి ఉన్నారు. 40 years నుంచి ఉన్నారు. కానీ 40 years నుంచి ఉన్నారు, మీరేమో మీ నాన్నగారు యాక్టర్, మీరేమో డైరెక్షన్లోకి ఎందుకు వచ్చారు? అంటే మీకు ఎందుకు యాక్టర్ అవ్వాలనిపించలేదు మీకు? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా నేను ఫస్ట్ యాక్టర్గానే వచ్చాను. నేను సీరియల్స్లో యాక్ట్ చేశాను. సీరియల్స్లో యాక్ట్ చేశాను. ఏ ఇయర్లో? ఇప్పుడు ఐ గెస్ ఇట్స్ సమ్వేర్ 2001, 99, 2001. 99, 2001 అంటున్నారంటే మీరు చాలా పెద్దలు. అప్పుడు జెమినీ టీవీలో మేఘన, మౌనరాగం అని 2 సీరియల్ వచ్చాయి ఆఫ్టర్నూన్ 12 o'clock, 1 o'clock ఆ టైంలో. మేఘన, మౌనరాగం జెమినీ టీవీలో. అదే సమ్వేర్ 2000, ఎర్లీ 2000s లో, 2001, 2099 ఆ ఇయర్స్ లో ఎప్పుడో గుర్తులేదు కరెక్ట్గా. అప్పుడు సీరియల్లో యాక్ట్ చేశాను. అండ్ దెన్ ద్వారకమ్మాయి అని ఇంకొక సీరియల్, సాయిబాబా సీరియల్, అందులో యాక్ట్ చేశాను. అది 2006, 2007 ఆ టైంలో, 2006, 2004 to 6 ఆ టైంలో ఇంకొక సీరియల్లో యాక్ట్ చేశాను, సాయిబాబా సీరియల్లో. అండ్ దెన్ ఒక జాబ్ రిజైన్ చేసి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఏ ఇయర్లో? ఇప్పుడు అది 2010. ఇమీడియట్లీ ఆఫ్టర్ రిజైనింగ్ మై జాబ్ నేను ఒక సోషల్ ఇష్యూ మీద షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్లో నేనే యాక్ట్ చేశాను, లీడ్ రోల్ నేనే చేశాను. అండ్ దానికి నాకు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి ఫిల్మ్ ఫెస్టివల్స్లో. సో యాక్టర్గా మళ్ళీ డైరెక్టర్గా ఎందుకు వచ్చారంటే కొన్నిటిని ఎక్స్పోజ్ చేయడానికి. నేను యాక్టర్గా ఎక్స్పోజ్ చేయడానికి నాకు స్కోప్ దొరకదు. సో డైరెక్టర్గా అయితే నేను ఎక్స్పోజ్ చేయగలుగుతాను, అందుకోసం. సో దిస్ ఈస్ ద రీజన్ యూ కేమ్ ఫ్రమ్ యాక్టర్ టు డైరెక్టర్. అయితే ఇప్పుడు మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండేది మీ మీద? లైక్ వాట్? మేకింగ్ ఫిల్మ్స్. నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అంటే, నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ నా క్యారెక్టర్ మీద ఉంటుంది అండ్ నాలో ఉన్న ఆర్ట్ మీద ఉంటుంది, ఫిల్మ్స్ మీద ఏమి ఉండదు. సో కంప్లీట్లీ నాన్న ప్యూర్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్, నాన్న నాట్ ఇన్ టు టెక్నికల్. సో నేను
ఫుల్లీ టెక్నికల్. యాక్చువల్లీ నాన్న అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ మీ నాన్నగారి పేరు మన మా ఆడియన్స్కి అయితే చెప్పలేదు. సో మీ నాన్నగారి గురించి ఒక 2 minutes, లైక్ మీ నాన్నగారు ఏ సినిమాలో యాక్ట్ చేశారు, మీ నాన్నగారి పేరు, ప్రొఫెషన్, ఎవ్రీథింగ్. నాన్న పేరు మునిచంద్ర అండి. సో 83లో నవోదయం అనే ఒక మూవీ, మాదాల రంగారావు గారి మూవీ, ఆ మూవీ తోటి ఎంటర్ అయ్యారు సినిమా ఫీల్డ్లోకి. బిఫోర్ దట్ నాన్న థియేటర్ ఆర్టిస్ట్. సో నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి నాన్న థియేటర్ ఆర్టిస్ట్. ఎక్కడ స్టేజ్ లెవెల్ కాంపిటీషన్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళినా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేది నాన్నకి. సో అక్కడి నుంచి మళ్ళీ మేము నెల్లూరులో ఉండేవాళ్ళం కదా అప్పుడు. సో అప్పుడప్పుడు వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అలా చెన్నైలో వచ్చేవారు నాన్న. అండ్ దెన్ మన స్వయం కృషి మూవీని తమిళ్లో రీమేక్ చేయడానికి రైట్స్ తీసుకున్నాం. అలాగే కొన్ని మూవీస్ని తమిళ్లో రీమేక్ డబ్బింగ్ చేసాం. తమిళ్ మూవీస్ని కొన్ని తెలుగులో డబ్ చేసాం. తర్వాత స్ట్రైట్ మూవీ ఒకటి తెలుగులో ప్రొడ్యూస్ చేశారు నాన్న. బట్ అప్పట్లో ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు కూడా ఉంది అది. అప్పట్లో మనకి నాన్నకి యాక్టింగ్ తెలుసు, బిజినెస్ తెలియదు. సో ఒక గొప్ప వ్యక్తిని నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేశారు. బట్ హీ డజంట్ నో ఎనీథింగ్ ఇన్ ద ఫిలిం. అతనికి డైరెక్షన్ తెలియదు, కానీ అతని ప్రొఫెషన్ చాలా పెద్దది. వాళ్ళ ఫాదర్ లెగసీ తోటి ఇతను పెద్దవాడు అనుకొని సినిమా చేశారు. అది పోయింది, రిలీజ్ అవ్వలేదు మూవీ. సో మనీ అంతా పోయింది. సో ఐ నో ద పెయిన్, ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు. అండ్ ఇంక మళ్ళీ నాన్న బిజినెస్లో నాన్న ఉన్నారు. నాన్న బేసిక్గా హీజ్ ఎ కమ్యూనిస్ట్. నెల్లూరు డిస్ట్రిక్ట్లో కమ్యూనిస్ట్ లీడరు, వన్ ఆఫ్ ద లీడర్ అనమాట. టౌన్ ప్రెసిడెంట్గా ఉండేవారు. సో అక్కడ కమ్యూనిస్ట్ అన్నారు, ఇప్పుడేమో కమ్యూనిస్ట్ అన్న. యా, బేసిక్గా నేను అంటే కమ్యూనిజంకి ఒక్కొక్కరు ఒక్కొక్క భావం చెప్తారండి. నా దృష్టిలో కమ్యూనిజం అంటే మనిషిని మనిషిగా బతకాలి, మనిషిని మనిషిగా బతకడం అనుకోవడం కమ్యూనిజం. అది నా కమ్యూనిజం. ఒక్కొక్కరి కమ్యూనిజం ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నేను నమ్మిన సిద్ధాంతం, నేను నమ్మిన కమ్యూనిజం మనిషిని మనిషిలాగా బతకనివ్వాలి. ఆ మనిషి ఒక మనిషి ఉండేది ఇంకొక మనిషికి సహాయపడడానికి, అంతేగాని దోచుకోవడానికి, దౌర్జన్యం చేయడానికి కాదు అనేది నా కమ్యూనిజం. ఓకే, ఇప్పుడు మీ నాన్నగారు ఆల్మోస్ట్ ఒక 40 to 50 years ఉన్నారా ఈ ఇండస్ట్రీలో? ఇంకెక్కువ 40 years నుంచి ఉన్నారు. అంటే ఆ 40 years నుంచి కూడా అదే మూవీలో ఒక సైడ్ క్యారెక్టర్ గానో లేకపోతే ఒక సపోర్టింగ్ గా ఉన్నారు, కానీ ఇంకా అంతకు మించి ఇంకా ఎదగలేదా, లేకపోతే ఎక్కడ బ్రేక్ పడింది? ఫస్ట్ నెల్లూరులో ఉన్నాం. నెల్లూరు నుంచి నాన్న చెన్నైకి, నెల్లూరుకి ట్రావెలింగ్లో ఉన్నారు. అండ్ దెన్ 98లో షిఫ్ట్ అయ్యమని చెప్పాను కదా హైదరాబాద్కి. అంతవరకు నెల్లూరులోనే ఉన్నారు. పార్ట్ టైం లాగా చేసేవారు మూవీస్ది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక క్యారెక్టర్స్ చేశారు. మంచి క్యారెక్టర్స్, కొన్ని చెప్పకూడదు, బట్ ఐఎమ్ అన్ఫిల్టర్డ్ వర్షన్. సో జయం సినిమాలో నాన్నది ఫస్ట్ ధర్మవర సుబ్రహ్మణ్యం చేసిన క్యారెక్టర్ నాన్న క్యారెక్టర్. అది నాన్న చేయాల్సిన క్యారెక్టర్. నాన్నని సెలెక్ట్ చేసి నాన్నకి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అన్నీ ప్లాన్ చేసి షూట్ చేశారు. నాన్న క్యారెక్టర్ షూట్ చేయలేదు, కానీ జయంకి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, గోపిచంద్ క్యారెక్టర్ ఫస్ట్ ముంబై నుంచి ఒక యాక్టర్ వచ్చి చేశారు ఆ మూవీని. సో అతను క్యారెక్టర్. సో అది ఆల్మోస్ట్ ఒక 10-15 days షూటింగ్ జరిగింది. తేజ గారు నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. సో ఆయనకి అతని పర్ఫార్మెన్స్ నచ్చక షూటింగ్ బ్రేక్ చేసి మళ్ళీ ఇన్ సెర్చ్ ఆఫ్ గుడ్ పర్సన్, ఎవరు క్యారెక్టర్ న్యాయం చేయగలుగుతారు, మళ్ళీ వెతకడం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ గోపిచంద్ని ఎంటర్ అయ్యారు. సో ఈ పీరియడ్లో కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్, కొన్ని ప్రెజర్స్ తోటి ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ అదొకటి ఉన్నింది. ఆ క్యారెక్టర్ని ధర్మవర సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చారు. అలాగా క్యారెక్టర్ మిస్ అయింది. ఇట్లాంటి సినిమా ఫీల్డ్లో సర్వసాధారణం జరగడం. ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయాలి, కొన్ని రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి దగ్గర రాజకీయం కామన్ అయిపోయింది. అన్నిట్లో రాజకీయం వేరు, పర్టికులర్గా సినిమాలో రాజకీయం వేరు. అది కూడా అడుగుతా మిమ్మల్ని వదలు పెట్టండి. అయితే ఇప్పుడే అన్నారు నాన్నగారు ధర్మవర సుబ్రహ్మణ్యం గారు చేయాల్సిన, అంటే నాన్నగారు చేయాల్సిన క్యారెక్టర్ని ఆయన చేశారని చెప్పేసి, ఇలాంటివి చాలా వచ్చాయంటారు. ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్, కోవిడ్ ముందు ఒక సినిమా తీశారు భగత్ సింగ్ నగర్ అని. అయితే దీనికి ఎంతవరకు ప్రమోషన్ అయింది అనేది తర్వాత మాట్లాడతాం. అయితే మీరు కూడా ఒక ప్యాషన్తో, ఒక దృఢమైన సంకల్పంతో అయితే సినిమా తీద్దామని చెప్పేసి వచ్చారు. మీలాంటి చాలా మంది వస్తున్నారు దీంట్లో. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళ పిల్లలు హీరోలు అవుతున్నారు, వాళ్ళకి ప్రమోషన్లు బాగా అవుతున్నాయి. ఎక్కడ లేని మీడియాస్ అన్ని వాళ్ళకే సపోర్ట్ చేస్తే, ఎక్కడ లేని ఇంటర్వ్యూస్ ఎక్కువ వస్తాయి. వాళ్ళు కమింగ్ టు దిస్ వన్. నేను చిన్న అని అంటున్నాను, ఫీల్ అవ్వద్దు. లైక్ అంటే మీరు మీ నాన్నగారు కూడా యాక్టింగ్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు ఇప్పుడే చెప్పారు. చాలా వచ్చిన ఛాన్సెస్ అక్కడ దాకా వచ్చి, అంటే అందరం ద్రాక్ష పండ్లాగా అయిపోయాయి అని చెప్పేసి అన్నారు కదా. ఇలాంటివి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నాయని నేను అంటాను. ఉంటాయి. ఎందుకు
అంటే లైక్ అందరూ చెప్పే సమాధానం చెప్తారు. ఏ అంటే ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళకే ఛాన్స్ ఇస్తారని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఇప్పుడు అలాగని చిన్న సినిమాలకు కూడా సపోర్ట్ చేస్తున్నాం, చాలా మంది చిన్న హీరోలు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారే. సినిమా ఫీల్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చారిటీ కాదు. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా అంటే పెద్ద హీరోలు చిన్న హీరోలు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఎలాగైతే మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటామో వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు, చూసుకుంటారు. సో వాళ్ళ పిల్లలకి వాళ్ళ రెడ్ కార్పెట్స్ ఉంటుంది, అందులో తప్పు లేదు. అండ్ కంపారిటివ్లీ కొత్తగా అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవాడికంటే బ్యాక్గ్రౌండ్తో వచ్చేవాడికి ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాడికి ఎంట్రీ ఈజీగా ఉంటుంది, కానీ మిగతా ఇబ్బందులన్నీ న్యూ కమర్ కంటే వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక లెగసీ ఉంటుంది, ఆ లెగసీని పాడు చేయకూడదు. వాళ్ళకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది, అంటే ఈయన కొడుకో ఈయన మనవడో ఏదో ఉంటుంది. ఆ లెగసీని ఆ ఫ్యామిలీ వాల్యూస్ని పెంచేలాగా ఉండాలి, కానీ ఇతని ఎంట్రీ కానీ ఇతని కెరియర్ కానీ. సో వచ్చేటప్పుడే పెద్ద బరువు మోసుకొని వస్తాడు, లేదా మనలాంటి కామన్ మెన్స్ వచ్చేటప్పుడు బరువే మోసుకురారు. సో వాళ్ళు జస్ట్ ఫైర్తో వస్తారు. ఆ ఫైర్కి కరెక్ట్ ఇంజన్ తగిలితే ఆ ఫుల్ ఫైర్ ఎక్కడికో తీసుకెళ్తుంది. అలా అందరికీ క్లిక్ అవ్వదు, చాలా రేర్గా కొంతమందికి మాత్రమే క్లిక్ అవుతుంది. సో వాట్ డు యు సే నెపోటిజం ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? నెపోటిజం అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్సెప్ట్ చేయను. అది ఇండియన్ కల్చర్ అండి. నెపోటిజం ఇస్ టోటలీ రాంగ్ వర్డ్. అది మన కల్చర్ అది. సో భారతదేశం నెపోటిజం కల్చర్ అంటారు మీరు. ఎగ్జాక్ట్లీ. భారతదేశం అనేది వారసత్వం మీద ఉన్న, భారతదేశం పునాది వారసత్వాల మీద ఉన్నది. భారతదేశం అంటేనే హిందూయిజం, భారతదేశం వాట్ ఎవర్ మన దేశం అంటే మన దేశానికి ఉన్న ఒక గొప్ప కల్చర్ వారసత్వం. ఒక కల్చర్, భారతదేశంలో ఒక గొప్ప కల్చర్ ఉంటుంది, ఒక ట్రెడిషన్స్ ఉంటుంది, ఇవన్నీ వారసత్వమే కదా. సో ఈ వారసత్వాన్ని యాక్సెప్ట్ చేసినట్టు ఆ వారసత్వాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయం? అంటే మనకి నచ్చితే యాక్సెప్ట్ చేస్తాం, మనకి నచ్చకపోతే యాక్సెప్ట్ చేయడం అంటే కరెక్ట్ కాదు కదా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు దానికి ఆన్సర్ నేను ఆల్రెడీ ఇంతకు ముందర చెప్పాను. ఏం చెప్పానంటే నేను కష్టపడ్డాను, బాగా కష్టపడ్డాను. సో నేను ఒక పొజిషన్కి వచ్చాను. నేను ఒక పొజిషన్కి వచ్చాక మళ్ళీ నా పిల్లల్ని నేను పడిన కష్టాలన్నీ పడడానికి ఎవడో ఇష్టపడ్డు. నేను పడిన కష్టాలు వాడికి తెలియాలి, అట్ ద సేమ్ టైం వాడు దానికంటే బెటర్ లైఫ్లో ఉండాలని అనుకుంటాం కదా. అందుకనే పక్కన తొక్కడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఉన్నారు, చిన్న హీరోలు ఉన్నారు. దానికి ఈ మధ్య నేను వింటున్నాను టైర్ 1, టైర్ 2, 3, 4 ఇంకా ఎన్ని టైర్లు ఉంటాయో తెలియదు వీటికి. అయితే ఈ టైర్లో హీరోలు నలిగిపోతున్నారు, చిన్న హీరోలు. ఇటీవల కాలంలో నేను కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూసాను మాస్టర్. ఆ ఇంటర్వ్యూస్లో కూడా నెపోటిజం ఉందని బల్ల గుద్ది చెప్తున్నారు. మీరు అన్నట్టు ఇందాక కూడా లైక్ ఎస్, నెపోటిజం అనేది మన భారతదేశం కల్చర్, ఎక్కడ లేదు నెపోటిజం అంటున్నారు. అయితే ఇప్పుడు పెద్ద హీరో వస్తున్నాడు, ఆ హీరో ఆయన ఒక సినిమాలు తీస్తున్నాడు. ఈ మధ్య పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి వచ్చేసాయి, పెద్ద అంటే భారీ బడ్జెట్లో 100 కోట్లు 1000 కోట్లు తీస్తున్నారు. అలాగని చిన్న సినిమాలు కూడా రాకపోలేదు, అవి కూడా వస్తున్నాయి. అలాగని ఎంతవరకు వస్తున్నాయి? ఆ చిన్న సినిమాలు అంటే వాటిని సపోర్ట్ చేసేది ఎవరు? మనం చూసింది ఒకవైపే, తెర ముందే. తెర వెనక ఉన్న నాటకాలు ఎన్ని కోట్ల నాటకాలు ఉంటాయి. ఓకే. నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్. కోట్ల మంది నాటకాలు ఆడతారండి తెర వెనక. అది చిన్న సినిమాలకి చాలా ఎక్కువ ఇబ్బందులు కలిగించే విషయం అదే. సో బేసిక్గా ఇప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా వాళ్ళకి సపోర్ట్ ఉంటుందా, చిన్న సినిమాలకి సపోర్ట్ ఎందుకు ఉండదు, చిన్న సినిమాలకి సపోర్ట్ ఎందుకు లేదు అంటే చిన్న సినిమా మంచి సినిమా చెడ్డ సినిమా. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే మంచి సినిమా చెడ్డ సినిమా రెండే ఉంటుంది. లేదు మంచి సినిమా చెడ్డ సినిమా కాదు, నేను అంటాను పెద్ద సినిమా చిన్న సినిమా ఉంటుంది. పెద్ద అంటే మీరు చెప్పే అర్థంలో పెద్ద సినిమా చిన్న సినిమా వేరు, నేను చెప్పే అర్థంలో పెద్ద సినిమా చిన్న సినిమా వేరు. మీరు చెప్పే అర్థంలో పెద్ద సినిమా చిన్న సినిమా అంటే స్టార్ హీరోస్ యాక్ట్ చేస్తే పెద్ద సినిమా, నార్మల్ యాక్ట్ చేస్తే చిన్న సినిమా. నేను చెప్పే స్టార్ హీరోస్ యాక్ట్ చేసినా మామూలు యాక్ట్ చేసినా సినిమా మంచి సినిమా చెడ్డ సినిమా. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయి ఉంటాయి, కానీ అద్భుతమైన సినిమాలు ఉంటాయి. సో అది కొత్త వాళ్ళు చేసినా పెద్దవాళ్ళు చేసినా బాగున్న సినిమాలు ఫ్లాప్ అయింటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కలేజా అనే సినిమా చెప్తాను. కలేజా ఫ్లాప్ అంటారు, కానీ నా దృష్టిలో కలేజా ఒక అద్భుతమైన సినిమా. అది ఈ స్టార్ అయినా ఈడైనా అది ఎవడు చెప్పలేడు ఏది అద్భుతం, ఎవడు హెల్ప్ చేశాడు ఎవడు హెల్ప్ చేయలేదు, అండ్ ఎవడు తొక్కేస్తున్నాడు ఎందుకు తొక్కుతున్నాడు అంటే నా బిజినెస్ నాది, నేను వెళ్ళే వేలో నేను వెళ్తుంటాను. దాన్ని మనం చేసి దాన్ని ఓవర్కమ్ చేసి ముందరికి ప్రయత్నం చేయాలి తప్పితే మనం ఇక్కడ ఆగిపోయి వాడు వెళ్ళిపోతున్నాడు ఏడవడం కరెక్ట్ కాదు కదా అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. నేను ఒక డైరెక్టర్ అనుకుంటా, నేను ఒక మంచి స్క్రిప్ట్ తీసుకున్నాను, మంచి కథ తీసుకున్నాను, ఎక్సలెంట్ మూవీ, అది తీస్తే మంచి మూవీ అవుతుంది. నా దగ్గర ఎవ్వరు లేడు, చిల్లిగా అవ్వలేదు. అమలాపురంలో మొదలెడితే హైదరాబాద్ వచ్చాను నేను, అమలాపురంలో ఇచ్చితే హైదరాబాద్ వచ్చి పడ్డాను. సినిమా తీయాలంటే ఏదేమైనా సినిమా తీయాలి.
నేను మొత్తం అన్ని ఆఫీసులు తిరుగుతా ఉన్నాను, ఎక్కడ పని అవ్వాల. బట్ ఇప్పుడు ఆ ఒక్క సినిమా కోసం నా కోసం ఎవడైనా వస్తాడా అంటే నా కోసం ఎందుకు? ఇప్పుడు మన ఒక పెద్ద హీరో మేనల్లో లేకపోతే పెద్ద హీరో కొడుకో వస్తాడు, వాడి కోసం డిఎస్పీ వస్తాడు, లేకపోతే ఇంకొక పెద్ద హీరో వస్తాడు, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వస్తుంది, రారు. ఇప్పుడు నేను అదే అంటున్నానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమా అయ్యేసరికి వాడు మనం ఒకటే, డైరెక్టర్లో అయితే మీరు నేను ఒకటే, మీరు డైరెక్టర్ నేను డైరెక్టరే, డైరెక్టర్ అదనే వచ్చాం, కథలు పట్టుకునే వచ్చాం, సినిమా కోసం వచ్చాం. వెల్ కమింగ్ టు దిస్ వన్, వాడు వచ్చి నాకు ఇట్లా కావాలని చెప్పేసి వాళ్ళకి ప్రమోషన్, డైరెక్టర్, ది బెస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ, డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ హౌస్, మీడియా హౌస్, ఎవ్రీథింగ్ ఎల్స్ అన్నీ ఉంటాయి. ఎందుకు అవన్నీ లేక ఎన్నో సినిమాలు అంటే ఎంతో మంది డైరెక్టర్లు, హీరోలు అలా సైడ్ రోల్స్ కూడా అట్లా ఉండిపోతున్నారు అక్కడే. ఆబ్వియస్లీ ఉంటుంది. అదే ఎందుకు ఉంటుంది అంటే ఇంకో విషయం, లెట్ మీ కంప్లీట్ దిస్ వన్. చిన్న సినిమాలు అంటున్నారు పాప, మొన్న కూడా ఇప్పుడు ఎంతో కష్టపడి అంటే మొన్న సుహాస్ అని ఒక ఆయన వచ్చారు, ఆయన ఓవర్ నైట్ స్టార్ అని చెప్పేసి విన్నాను నేను. ఆయన ఎప్పటి నుంచో కష్టపడి యూట్యూబ్లో అలా పెట్టుకుని ఎన్నో వీడియోస్ చేస్తే గానీ ఈ రోజు ఈ స్టేజ్లోకి రాలేదు ఆయన. మొన్న చైతన్యరావు గారు అని 30 Words 21 ఆయన ఫేమ్, ఆయన అంతకు ముందు 30 Words 21 ముందు ఎవరికైనా ఎవరు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆయన చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ అన్న అంటూ వకీల్ సాబ్ లో ఇట్లా చేశారు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? 30 Words 21 వచ్చిన తర్వాత వచ్చింది కదా. అయితే అంతకు ముందు నేను చదివిన ఆర్టికల్ ఏంటంటే ఆయన గురించి, హీ హ్యాస్ ది బెస్ట్ జాబ్ ఇన్ యుఎస్ సంథింగ్ ఎల్స్, ఎక్కడ ఫారెన్ లోనే ఎక్కడో ఆయన జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేసిన తర్వాత ఆయన సినిమాల కోసం ఆయన్ని వదిలిపెట్టి వచ్చాడట. ఆయన అక్కడ లక్షల్లోనే సంపాదిస్తున్నాడు, ప్యాషన్తో వచ్చాడు. కానీ వచ్చిన వెంటనే ఆయన రెడ్ కార్పెట్ వేసారా? ఎవరు ఎందుకు వేస్తారు? వేయలేదు. ఒక చైతన్యరావు గారు లేకపోతే సుహాస్ గారు లాంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పట్టి వచ్చారు ఎక్కడికి, ఫిల్మ్ ఇండస్ట్రీకి. కానీ వాళ్ళకి గెట్ ఇన్ అవ్వడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. నేను అనేది ఏంటంటే వాళ్ళకంటే ఇంకా ఎంతో, వాళ్ళు ఇంకా లైమ్లైట్లోకి వచ్చారు పాపం, కష్టపడడానికి ప్రతిఫలం దక్కింది. వాళ్ళకంటే ఇంకా చాలా మంది వచ్చారు పాపం. అదే దానికి సింపుల్ అంటే ఏంటంటే, ఎస్పెషలీ సినిమా ఫీల్డ్లోకి వచ్చేసరికి, సినిమా ఫీల్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చారిటీ గానే కాదు, ఇది ప్యూర్లీ బిజినెస్. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాడు ప్రతి ఒక్కరు, నేను ఇన్వెస్ట్ చేస్తే నాకెంత, నేను అట్లీస్ట్ నేను ఎంత సర్వైవ్ అవ్వగలుగుతాను, లేకపోతే నేను ఎంత రిటర్న్ తెచ్చుకోగలుగుతాను, నేను పెట్టిన దాంట్లో సేఫ్ జోన్లో ఉండగలుగుతాను అని క్యాల్కులేషన్స్ తోటి ప్రొడ్యూసర్ ఉంటారు. అలాంటి క్యాలిక్యులేషన్స్లో ఉన్నప్పుడు కొత్త వాళ్ళని ఏ నమ్మకంతో తీసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఆల్రెడీ మనకి కోటా గారు చాలాసార్లు చెప్పారు, బాగా పాపులర్ అయింది, సినిమా ఫీల్డ్లో బోల్డ్ అంత టాలెంట్తో పాటు ఆవగించేంత అదృష్టం ఉండాలి అని. సో మీరు చెప్పారు కదా, ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో సినిమా ఫీల్డ్లో ఇప్పుడు స్క్రీన్ మీద మనకు కనిపించే వాళ్ళకంటే కూడా టాలెంటెడ్ పీపుల్ బయట ఉంటారు. కానీ వాళ్ళకి ఆవగించేంత అదృష్టం లేక ఆగిపోతారు. వీళ్ళకి ఆ అదృష్టం ఉంది కాబట్టి ముందరికి వెళ్తారు. అది అదృష్టం కాదు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ లేకపోవడం అంటాను నేను. కాదు, అట్లాగేముండదు. సో వాళ్ళు అంటే అట్లాగా క్యాల్కులేషన్ చేసుకుంటే విజయ్ దేవరకొండకి వాళ్ళ పేరెంట్స్ సినిమా ఫీల్డ్ ఎవరున్నారు? సో యాక్చువల్లీ ఓకే అండి, అలాంటి చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి, రవితేజ గురించి ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి. బట్ నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ దెమ్. కానీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను అదే చెప్తున్నా, జనాలు చాలా మంది బయట ఉన్నాం. బయట మనకి కనిపించే వాళ్ళు 10 మంది అయితే బయట 1000 మంది ఉన్నారు. అంతకంటే టాలెంట్ 10 మంది కంటే టాలెంట్ ఉన్న వాళ్ళు 100 మంది ఉంటారు. సో మిగతా 900 మంది ఏదో అరాకొర టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఈ 100 మంది సర్వైవ్ అవ్వడానికి సినిమా ఫీల్డ్లోకి వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఫస్ట్ బిట్రోనెట్ అని ఒక వెబ్ డిజైనింగ్ కంపెనీలో జాబ్ చేశాను. అక్కడ నుంచి ఇంకా IBS అనే ఒక కంపెనీలో జాబ్ చేశాను. దెన్ ఫైనల్గా నేను జాబ్ రిజైన్ చేసే టైంకి నాకు చెన్నై నుంచి ఒక కంపెనీలో ఆఫర్ వచ్చింది. పర్ మంత్ నాకు ఆల్మోస్ట్ 60,000 రూపీస్ శాలరీ. నేను జాబ్ యాక్సెప్ట్ చేయకుండా రిజిగ్నేషన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అది యాక్సెప్ట్ చేయలేదు. అంటే నాకు అప్పటికి పర్ మంత్ ఆల్మోస్ట్ ఒక 40,000 to 50,000 రూపీస్ శాలరీ ఉన్నింది. నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత మూవీస్లోకి ఎంటర్ అవ్వాలి అని కంప్లీట్గా షార్ట్ ఫిల్మ్స్ చేస్తా మూవీ దాంట్లో ఉండి 1 yearకి మొత్తం నేను సంపాదించింది 2,000 రూపాయలు. సో నెలకి 50,000 నుంచి సంవత్సరానికి 2,000 రూపాయలకి పడిపోయాం. సో అంత ఇక్కడ కష్టాలు చాలా ఉంటుంది. ఈ కష్టాలని, బాధలని ప్రేమతోటి ఆస్వాదించి ఎంజాయ్ చేసి యుద్ధం చేస్తా ముందరికి వెళ్తే, యుద్ధంలో కొంతమంది వీరమరణం పొందుతారు, కొంతమంది విజయులు అవుతారు, కొంతమంది భయపడి వెనక్కి వెళ్ళిపోతారు.
సో మన యుద్ధం ఎలా చేసామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఆన్ స్క్రీన్కి ఎంతమంది వస్తున్నారు, కొంతమంది భయపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, అలా రకరకాలుగా అవుతుంది. ఇప్పుడు సరదాగా మనం కథల గురించి వద్దామండి. నాకు తెలిసి మీకు పాత సినిమాలు ఇష్టమైన ఉంటుంది, పాత సినిమాలు బాగా ఇష్టం అనుకుంటున్నాను. మీరు నాకంటే పెద్దవారే కానీ మీకు ఎంత పాత సినిమాలు, నాకు అంతకంటే పాత సినిమాలు బాగా ఇష్టం. పాత సినిమాలు అంటే 80s, 90s సినిమాకి బాగా చూస్తుంటాను. 90s వచ్చే సినిమాలకి ఇప్పుడు వచ్చిన సినిమాలకి డిఫరెన్స్ ఏంటి మాస్టర్? 90s రామానాయుడు లాంటి ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళండి, ఇప్పుడు రామానాయుడు లేరు. అప్పుడు రామానాయుడు ఉన్నారు, ఇప్పుడు రామానాయుడు లేరు. వన్ డిఫరెన్స్ క్లియర్గా చెప్పాలంటే. అండ్ 90s దాసరి గారు ఇలాంటి డైరెక్టర్లు ఉండేవారు, ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్లు ఉన్నారు. సో దాసరి గారు, రాఘవేంద్రరావు గారు వాళ్ళు కాంపిటేటివ్గా సినిమాలు చేసేవాళ్ళు. వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళే మనందరం ఇన్స్పిరేషన్. మనకి వీక్లీ ఒక సినిమాకి లేకపోతే మంత్లీ 1 మూవీకి వెళ్ళినా కానీ ఆ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ వేరే రేంజ్లో ఉండేది. సో ఇప్పుడు వచ్చే సినిమాలు టోటల్గా ఎలాగా డబ్బులు ఎక్కువ ఎలా సంపాదించాలి అనే ఆలోచనతో చేసే సినిమాలు నా ఒపీనియన్లో నాకు అలాగ అనిపిస్తున్నాయి. కానీ మనం సినిమా ద్వారా ఒక జనాలు ఎంటర్టైన్ చేయడంతో పాటు ఒక మంచి చేయాలి, ఏదో ఒక మంచి మెసేజ్ పాస్ చేయాలి అనే ఆలోచనతో వచ్చే సినిమాలు చాలా తక్కువ అయిపోయినాయి, రేర్గా ఉన్నాయి. దట్స్ డిఫరెన్స్. ఇప్పుడు వస్తున్న సినిమాలు నేను కూడా చూస్తానండి. అంటే ఎలా ఉన్నా సరే నేను సినిమా చూస్తాను, మేము సినిమాలు చూస్తామండి, మేము ఆడియన్స్. మీరు ఎలా తీసినా చూస్తాం మేము. ఏదో సినిమాలో నేనింతే అనుకుంటాను, నాకు ఇష్టమైన మూవీలో డైరెక్టర్ ఒక వెర్షన్ మాట్లాడతారు, ప్రొడ్యూసర్ అంటే ఎండ్ ఆఫ్ ద మూవీలో ప్రొడ్యూసర్ మాట్లాడతారు. షిండే గారు అనుకుంటా ఆ డైలాగ్. కృష్ణ గారు చేశారు 17 సినిమాలు, చిరంజీవి గారు చేశారు 10 సినిమాలు, వీళ్ళు ఎందుకు చేయరు అని అడుగుతాడు కదా. ఇప్పుడు ఒక సినిమా చేయడానికి 4-5 ఏళ్ళు పడుతుంది, లిటరల్లీ దట్స్ ట్రూ. ఆయన నాకు తెలిసి 20 ఏళ్ళ కింద చెప్పుంటాడు. అప్పుడు నేను చెడ్డీలు వేసుకున్నానేమో అప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు నిజంగా నిజమే అది. పూరి జగన్నాథ్ గారు లాంగ్ విజన్ అంటారు కానీ ఎవరికుందో విజన్ అది తెలియదు, కానీ ఆయనకైతే మంచి విజన్ ఉంది. నిజమే అది. ఇప్పుడు చేయట్లా. నాకు తెలిసి 2000 అప్పుడప్పుడు తీసిన సినిమా మొన్నటిదాకా 2015-16 దాకా తీయలేదు సినిమాలు. తీసేవారు కదండి, ఎన్టీఆర్, జూనియర్ అంటే నెక్స్ట్ బన్నీనో ఇలా 2-3 సినిమాలు తీసేవారే. ఇప్పుడు తీస్తున్నారా? వాళ్ళు ప్రొడ్యూస్ డబ్బులు వస్తాయి కదా. సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు షిండే గారు అన్నారు కదా, అట్లా ఇప్పుడు వీళ్ళు తీయట్లా, సినిమాలు రావట్లా, తక్కువ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు దాంట్లో ఆడియన్స్ అంటారు, ఎవరు చెప్పారంటే సినిమా తీయడం నాకు చూడడం రాదండి. మాకు సినిమా చూడడం రావట్లేదా? మీరు ఏ తీతే చూస్తాం మేము. ఎలా వచ్చేస్తున్నాయి 100 కోట్లు, ఎలా వచ్చేస్తున్నాయి 200 కోట్లు, మేము తీయకుండా వచ్చేస్తున్నాయి, మేము చూడకుండా వచ్చేస్తున్నాయి. నేను అంటే ఎలా తెలుగు ప్రజలో లేకపోతే మలయాళం ప్రజలో లేకపోతే ఏ ఇండస్ట్రీ ప్రజలు అయితే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మేమందరూ అనుకుంటేనే సినిమా చూస్తున్నారు మీరు. సరే సినిమా మీరు అంత హిట్ కొట్టగలుగుతున్నారు, డబ్బులు వస్తున్నాయి, అందుకని మీకు సినిమా చూడడం రావట్లేదు, ఆడియన్స్ ప్రాబ్లం అట్లేం లేదు. మేము ఎలా ఉన్నా చూస్తున్నామే. అంటే హిట్ ఫ్లాప్ అనే సంగతి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ పెడతారు వీళ్ళు. మొన్నది ఫ్లాప్ అయిన సినిమా పేరెందుకు, వాటికి కూడా 100 కోట్లు వచ్చాయంట. సో ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉంటుందండి సినిమా. ఇందాక మీరు అడిగిన దాని ప్రకారం 90s సినిమాస్కి ఇప్పుడు సినిమాస్కి అనే దాంట్లోకి వస్తే, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ ఒక పర్టికులర్ సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, సెట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఉంటారు, సెట్ ఆఫ్ క్రియేటర్స్ ఉంటారు. సో క్రియేటర్స్ దగ్గరికి వచ్చేసరికి 2 రకాలు ఉంటుంది. ఒకటి, నేను నమ్మింది అవతల వాడు ఇష్టపడేలాగా తీయగలగడం ఒకటి, అవతల వాడు ఏది ఇష్టపడుతున్నాడో అది తెలుసుకొని నేను తీయడం ఒకటి. సో ఈ 2 క్వాలిటీస్ తోటి ఉన్న క్రియేటర్స్ ఉంటారు. సో ఒక క్వాలిటీ చాలా రేర్గా ఉండే కొంతమంది ఏంటంటే, నేను ఫస్ట్ నమ్మిన దాన్ని ఎదుటివాడికి అంటే ఆడియన్కి ఇష్టపడేలాగా తీయగలగడం, అది చాలా కొద్ది మందికి ఉంటుంది ఆ టాలెంట్. అండ్ మిగతా వాళ్ళందరూ ప్రజెంట్ ట్రెండ్ ఏముంది, ఆడియన్స్ ఏం ఎంజాయ్ చేస్తున్నారు, సో ఓకే ప్రస్తుతం లవ్ స్టోరీలు ఎంజాయ్ చేస్తున్నారా, మనం కూడా లవ్ స్టోరీ చేద్దాం అని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. సో ఎస్పెషల్లీ ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్, ఆర్ట్ ఫీల్డ్ అన్నప్పుడే ఇది క్రియేటివ్ అయిన ఆర్ట్ అన్నప్పుడు నువ్వు కొత్తగా ఇంకేమైనా చేయాలి. కానీ జనాలు ఈ సినిమా అంటే జనాలకి ఈ రోజు తిన్న ఫుడ్ రేపు తినడానికి ఇష్టపడట్లేదు. మనం హోటల్కి వెళ్తున్నాం అంటే రోజు సేమ్ మెనూ తినాం కదా, రోజుకో డిఫరెంట్ మెనూ తినాలి. బిర్యానీ తిందాం, మటన్ తిందాం, ప్రాన్స్ తిందాం. ఎగ్జాక్ట్లీ. సో అట్లాగా అక్కడ
ఫెయిల్ అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డైరెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది హీరోలు అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రెండ్లో సినిమాలు నడుస్తున్నాయి కదా, మనం కూడా ఇలాంటి సినిమాలు చేద్దాం, ఈజీగా జనాలకి ఎంజాయ్ చేస్తారు, హిట్ అయిపోతుంది, కామెడీ సినిమాలు హిట్ అవుతున్నాయి కదా, మనం కూడా మంచి కామెడీ సినిమాలు చేద్దాం. సో ఈ మిస్కాల్కులేషన్స్ తోటి నిన్ను నువ్వు నమ్ముకోకుండా గాలిలో వాళ్ళు అది చూస్తున్నారు కదా, మనం అది చేసేసి ఈజీగా సక్సెస్ కొట్టేద్దామని వచ్చే సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. అందులో ఆల్రెడీ నిన్నే చూసుంటాడు సూపర్ కామెడీ మూవీ, మళ్ళీ ఇంకొక సూపర్ కామెడీ మూవీ సేమ్ ఫ్లేవర్ తోటి ఇంకొక మూవీ వస్తే వాడికి ఎందుకు ఆ ఫీల్ ఉండదు కదా, ఎంజాయ్మెంట్ ఉండదు. ఒక ఫుల్ కడుపుబ్బ నవ్విన తర్వాత కొంచెం ఒక గ్యాప్ కావాలి, ఆ గ్యాప్లో వేరే ఎమోషన్ కావాలి. అదే కానీ కంటిన్యూగా నవ్వుతూనే ఉంటే వాడు బంగ్ కొట్టాడో లేకపోతే మందు కొట్టాడో అనుకుంటారు. నైస్ టు మీట్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.